నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రకటన. వ్యక్తిగత కారణాలతోని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. విశాఖ జువైనల్ ని సందర్శించిన హోంమంత్రి అనిత. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. బలమైన ప్రజాస్వామ్యానికి ఓటు ఒక వజ్రాయుధమని నేతలు అధికారులు వెల్లడి. గుంటూరు మేయర్ కి పదవి గండం. వరుసగా వైసీపీని వీడుతున్న కార్పొరేటర్లు. సాదర స్వాగతం పలుకుతున్న టీడీపీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐతోనే అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యమని తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాము. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు వివిధ హోదాలో పనిచేస్తూ ఉన్నారు. మనం ఎక్కడున్నా జన్మభూమి కర్మభూమికి సేవ చేయాలి. తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు సృష్టిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి. 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి. ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్ లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచంతో కూడా మారుమోగే పరిస్థితుంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనడ్ కి రాజీనామా లేఖ సమర్పించారని, దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇంకా 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశాను. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని నిర్ణయించుకున్నాను. వైసీపీ 2019లో 151 స్థానాలు సాధించింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. నాలాంటి వాళ్లు 1000 మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గేది లేదు. అలాగనే రాజీనామా నిర్ణయాలన్నీ లండన్ పర్యటనలో ఉన్న జగన్ కి ఫోన్ లో వివరించారని ఆయన వెల్లడించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది.
పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్, మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద చల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువెనైల్ హోమ్ ని ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదన్ మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి తెలియజేశారు. వాళ్ళు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు. ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు. అప్పుడు వస్తారు. బాలికలు ఈ పైనెక్కి ఆ పెంకులు వేయడం, రోడ్డు మీద వేయడం, కొట్టడం, పిచ్చిగా బిహేవ్ చేశారు మేడం. ఇంటికి వెళ్ళి అలా బిహేవ్ చేయరని గ్యారంటీ ఏంటి? ఒకవేళ బిహేవ్ చేసే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మేము అందుకేనమ్మా పరిస్థితి ఏంటంటే, నేను చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు, ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను. నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు. నాకు చిన్న వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఐ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఐ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్ అవుట్ అవుతుంది అని అనుకున్నా. ఎక్కడో ఒకటి చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. సో ఎక్కడితో క్లోజ్ అవ్వాలి. మహిళలకు రక్షణ లేదంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ వడ్డీ కళ్యాణ్ ఇదే స్థలంలో అనడం జరిగింది. అంటే ఇన్ని రోజులు అవుతున్నా హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఇప్పటికొచ్చి ఇక్కడికి వచ్చే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేమమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్ అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా మేము కూడా. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు ప్రైవేటీకరణ వైపే ఉంటాయని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే నిర్మించి పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ మేరకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈరోజు 2 సార్లు శాసనసభకు ఎన్నికై వైద్యం మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా
ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అనాలోచన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు సేఫ్ క్లోజ్ చేసి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది, జీవో నెంబర్ 27. అట్లానే పార్వతీపురం మెడికల్ కాలేజీకి పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం, అట్లానే ఏపీఎఫ్ఎండిసి చైర్మన్ చెల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం, వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా మీ హయాంలో ప్రారంభించారా? 14 ప్లస్ ఇప్పుడు 1 సంవత్సరం, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా. గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాం. పబ్లిక్ దట్ ఈస్ ఇన్ 91 ఆర్ సో. మేమంతా థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు. ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హయాంలో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ అనుమానులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రం. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కావాలని సందర్భంగా జిల్లా జడ్జి కలెక్టర్ సూచించడం జరిగింది. ఈ సైడ్ ఫస్ట్ మందిని వారు అందరికి కూడా అందించి వారి యొక్క ఓటర్ రిజిస్ట్రేషన్ పెంచారు. ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇంప్రూవింగ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. జే ప్రదీప్ రాజా గారు. సుభాష్ చూసుకుంటారు. మరి వారి యొక్క అనుభవాలు, వారు చేసినటువంటి ఆ ఓటింగ్ పద్ధతి ఎన్నో రకాలుగా మార్పు చెందినటువంటి ఇందాక మన గౌరవనీయులు బ్యాలెట్ పేపర్లకు ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో ఇవన్నీ కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు వారు. వారికి మరి ఒక సత్కారాన్ని అందిస్తున్నారు. మనం కూడా కర్తాత్మలతో వారికి అభ్యర్థులను తెలియజేస్తే ఆ సత్కారానికి వస్తుంది. పట్టు శాలువతో అలాగే పొలాలతో నిండినటువంటి చక్కటి పళ్ళతో వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి నాగలక్ష్మి గారి చేతుల మీదుగా వారికి సత్కారం అందుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సివిఎన్ కౌశల్ గారు. నాకు ఫస్ట్ కాదు అనుకున్నాను. నేను ఓటర్గా నమోదు అయ్యాను. మన మీ సంగతి ఏంటి? ఒక విషయం ఏంటంటే నేను 18 ఏళ్ళు వచ్చిన ఒకే ఒక్కసారి ఓటు వేసాను. తర్వాత ఇప్పుడు ఓటు వేయలే.
లాస్ట్ టైం కూడా నేను వచ్చిన రోజు నేను అనుకున్నాను వచ్చినప్పుడు అప్పుడు నేను వాటర్గా నమోదు చేయించుకోలే, కానీ నాకు చెప్పే అర్హత లేదు. ఆ రోజు అనుకునేవాడిని. తర్వాత వాటర్ నమోదు చేయించుకున్నాను. నేను ఈ సంవత్సరం ఓటు కూడా వేశాను సంవత్సరంలో. అందుకే నేను ఇప్పుడు ఏమి అందరికీ చెప్పగలను. నేను వాటర్గా నమోదు అయినప్పుడు మీ సంగతి ఏంటంటే మీరు అందరూ కూడా అయి ఉంటారు. అవ్వకపోతే అవ్వండి, ఇంట్లో పిల్లలు చేయించండి. ఓటు నేను కూడా తెలుసుకున్నా. అదే నేను వారు తెలుసుకున్నాను చెప్పచ్చని కారణం చెప్తాను. అందుకే మేడం గారు అడగానే వస్తాను అనేది ఇప్పుడు తప్పించుకునేవాడిని. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడికి పదవీ గండం పొంచి ఉంది. సాధారణ ఎన్నికల ముందే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల మార్పు జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్లో కూడా వైసీపీ పాలక వర్గాన్ని ఇంటికి పంపే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఇందుకు కమిషనర్ తో వివాదం, ఈలోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రావడంతో పరిస్థితులకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయుల సమక్షంలో 31 డివిజన్ కార్పొరేటర్ అందుగుల సంతోష్, 40 డివిజన్ కార్పొరేటర్ ఏరువ సాంబిరెడ్డి టీడీపీలో చేరారు. దీంతో మనోహర్ నాయుడికి మేయర్ పదవి నుంచి దించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. పైగా కమిషనర్ కి తాము అండగా ఉన్నామని మేయర్ మనోహర్, ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యేలు చెప్పడం రాజకీయపరమైన చర్చలకు మరింత బలం చేకూర్చింది. రానున్న నెల రోజుల్లో గుంటూరు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క నిమిషం జనసేన కోఆర్డినేటర్ అయిన నాగేశ్వర గారికి ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి ముందుకి అభివృద్ధి ప్రధానం అనుకుంటూ అవ్వడానికి తొలిమెట్టిగా కోసం వచ్చాము. అందరం కలిసి కలుపుకొని ఆ సహకారం నిజాగారంతో ప్రజలకు అందుబాటులో ఉందామని చెప్పి చూపిస్తారు. ముఖ్యంగా ఈ 7 నెలలు కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎమ్మెల్యేగా గమనించారు. కంప్లీట్ గా మేయర్కు ఒకరు ఇద్దరు అనగులు, వాళ్ళు చెప్పిన మాటే చెల్లుబాటు కావాలనేటువంటి మొక్కుబడి. దీనివల్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా కుంటుపడిపోయింది. వాళ్ళు అనుకున్న పనులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మా సాంబిరెడ్డి గారు కానీ, సంతోష్ గారు కానీ, లేదా మరో సాంబిరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కోరేటటువంటి కోరికలకి వీళ్ళని ఇంకో రకంగా చూడడం అనేది కూడా నేను గమనించాను. వాళ్ళ పార్టీలోనే ఉంటూ వాళ్ళు అడిగినటువంటి పనుల్ని నిర్లక్ష్యం చేయడం అనేది నేను ఎక్కడ చూడలే, ఒక వైసీపీలో చూసా. సో అప్పుడే వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి గ్రామంలో మీరు ఏదైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటే ఏం చేస్తారు సార్, మరి మా కర్మ అన్నటువంటి ఆలోచనతో వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్పొరేషన్ లో మరి స్టాండింగ్ పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాకు 8 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్ లో చనిపోవడం వల్ల ఖాళీ అయింది. 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో కూడా 2 జనసేన, 1 టీడీపీ. ఎలక్షన్లకు ముందే మాకు స్వర్ణభారత్ నగర్ నుంచి స్మితా పద్మజ గారు జాయిన్ అయ్యారు. మరి మొన్నటి రోజున నల్లపాడు నుంచి సామిరెడ్డి గారు వాళ్ళ కోడలు, మరి అదేవిధంగా నల్లపాడు నుంచి అంకిరెడ్డిపాలెం నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో దీంతో పత్తిపాడు నియోజకవర్గంలో 7కి 7 మరి భవ్యమైన దివ్యమైన భారత నిర్మాణంలో సమర్థవంతమైన నాయకుల ఎంపికలో యువ ఓటర్లు కీలకమని, యువత తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని వివిఐటి కళాశాలలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటర్లు యజమానులని, పాలకుల సేవకులుగా మాత్రమే పనిచేయాలని తెలియజేశారు. బ్రిటిష్ పాలన అవశేషాలు ఇంకా దేశంలో మిగిలి ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే అవగాహనతో ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేశారు. మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత,
ప్రశాంత. థ్యాంక్ యూ. చెప్పినట్లు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. అవునా? మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయింది. కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నామండి. తెల్లవాళ్ళు దోచుకుపోయారు మనల్ని. నాకు తెలుసు భారతదేశం స్వాతంత్ర్య టైము మన దేశంలో ఎంత దారిద్ర్యం ఉందో. తిన్న ఆకలి సావులు ఉండేవి. తిండికి రావడానికి చెప్పండి, చచ్చిపోతున్న చెప్పండి. జబ్బులు ఉండేవి, మసూచం లాంటి గొప్ప పెద్ద పెద్ద జబ్బులు ఉండేవి. ఆ రోజుల్లో ఎంతమంది చచ్చిపోతుండేవారు మసూచన జబ్బు వచ్చి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏమీ అలాంటి జబ్బులు లేవు. కరోనా వచ్చింది మన అంతే, మళ్ళీ ఇప్పట్లో రాదది. దాన్ని కూడా కొద్ది నెలల్లోనే మట్టు పెట్టాం మనం. మన ప్రపంచానికి మనమే ఇచ్చాం కరోనాకి ముందు. అలాంటి దేశాన్ని మనకు పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రధాన పోటీదారులు ఈ రాష్ట్రంలో 4 కోట్ల ఓటర్స్ ఉంటే, 5 కోట్ల పైగా జనాభా ఉంటే పోటీ పడుతున్న కుటుంబాలు కేవలం 500 మాత్రమే. లోక్సభకు కానీ, రాజ్యసభకు కానీ, శాసనసభకు కానీ, శాసన మండలికి కానీ ఈ 500 కుటుంబాల మధ్య పోటీ జరుగుతూ ఉంది. మనం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున మనం ఏం కోరుకోవాలంటే ఎన్నికల వ్యయం తగ్గాలి. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగితే జరుగుతున్న నష్టం ఏంటంటే, ఒకటి అది కుబేరుల మధ్య పోటీగా మారుతుంది, అది సామాన్యుల మధ్య పోటీగా ఉండటం లేదు, ఓటు పవిత్రంగా అమలు కావటం లేదు. ఓటేద్దామా ఓటరు, ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు, ఓటేద్దామా. మంచోడబడు ముంచేబడబడు చూసి మరీ. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నియంతలాగా 9,24,00,000 రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగిందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. బుడమేరు వద్దర సమయంలో బాధితులకు అందించాల్సిన ఫుడ్ ప్యాకెట్లు ప్రతిపాడు మండలం చిన్నకోండ్రుపాడు వద్ద రోడ్ల పాలు చేశారు. ఫుడ్ ప్యాకెట్లు రోడ్డు పాలు చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగిందని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కమిషనర్ ఆర్థిక దోపిడీకి పాల్పడి ప్రజాధనం దుర్వినియోగం చేయడం జరిగిందని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అదేవిధంగా ఏసీబీ కేసులో ఉన్న అధికారులకి నగరపాలక సంస్థలు పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు. దీని కారణంగా గుంటూరులో భవన యజమానులు, వీధి వ్యాపారులు, రియల్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారీగా అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని వ్యక్తుల్ని కీలక పోస్టులు ఇవ్వడంలో ఆంతర్యమేంటని డిప్యూటీ మేయర్ ప్రశ్నించారు. అంశం దగ్గర నుంచి ఆ రోజు మేమేదైతే బుడమేరు వాగుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తామో, నగరపాలక సంస్థ ఖజానా నుంచి ప్రజల డబ్బు 9,23,00,000 రూపాయలు దుర్వినియోగమని, ఈ దుర్వినియోగం వెనకమాల నగరపాలక సంస్థ కమిషనరు ఒక్కడే ఒక నియంతలాగా ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా, కౌన్సిల్కి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా అతను ఒక్కడే ఒక దురాలోచనతో చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి మేము చెప్పాం. అందులో భాగంగా ఇవాళ గుంటూరుకు సంబంధించి బుడమేరు వాగుకు సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కూడా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నకోండ్రుపాడు, ఈ చిన్నకోండ్రుపాడు దగ్గర ఆర్టీసీ బస్సుల్లో మేము ఏదైతే చేశారని చెప్పి చెబుతున్నారో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన కొంతమంది డ్రైవర్లు మాకు చెప్పినటువంటి సమాచారం. ఇందులో మీరు కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మరి నాకు తెలిసినంత వరకు ఈయన ఎవరో కానీ బహుశా నేను అనుకోవటం వరద బాధితుల కొరకు తయారు చేసిన ఆహార పొట్లాలను హైవే రోడ్డు మీద పారేసి వెళ్లిపోయిన దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వ్యక్తి నోడ కొట్టుకుంటే కొంతమంది ఒలుగోరు పోయి యాన్సో తీసుకొచ్చి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పలావు పొట్లాలు ఇలాంటివి 3 సార్లు పడేశారు. వీళ్ళు ఎవరనేది తెలియదు. ప్యాకెట్స్ అన్ని కూడా ఒకరోజు కాదు, ఎప్పుడైతే మేము బుడమేరు వాగుకు సంబంధించిన అంశం ఎత్తామో, ఆర్టీసీకి సంబంధించి కొంతమంది స్టాఫ్ మాతో మాట్లాడటం జరిగింది. సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, మీ నగరపాలక సంస్థ వాళ్ళు
ఎందుకు ఆహార పొట్లాలను తయారు చేశారో తెలియదు. ఇక్కడ విజయవాడకి చేర్చారంటే విజయవాడకి చేర్చింది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఇదైతే మాత్రం అసలు మాకే నచ్చలేదు, మేమందరం కూడా చాలా మంది మాట్లాడుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది. పైపెచ్చు మన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి బుడమేరు వరద బాధితుల ప్రాంతంలో ఆయనకు అప్పచెప్పినటువంటి ఏరియా ఎంత అంటే 1 వార్డు మాత్రమే. గుర్తుంచుకోండి, ఆయనకు అప్పచెప్పింది 1 వార్డు మాత్రమే. ఆ 1 వార్డుకి ఆయన సప్లై చేసింది 17.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 13 లక్షల పాల ప్యాకెట్లు, 3 లక్షల వాటర్ ప్యాకెట్లు. అక్కడ బాధితులు ఎంతమందిని మేము విచారణ చేస్తే సుమారుగా 1,40,000 నుంచి 1,70,000 మంది మాత్రమే వాస్తవ బాధితులు ఉన్నారు. దీనికి మెగా గ్రూప్ దగ్గర నుంచి ఈనాడు దాతల దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, పార్టీ నేతలు దాసరి జాన్ బాబు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేక రకాల హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ఈ కూటమి ప్రభుత్వం వారు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాలతో తాళీ బజావ్ అనే కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వం పేరుకే ప్రభుత్వంలా ఉంది, కానీ ఏమాత్రం ప్రజల పక్షాన లేదు అనడానికి అనేక రకాల నిదర్శనాలు కనబడతా ఉన్నాయి. మీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది, బాధగా ఉంది. ఒకళ్ళొకళ్ళు నమ్ముకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును మోసం చేస్తాడా, చంద్రబాబు పవన్ను మోసం చేస్తాడా, వీళ్ళిద్దరిని బీజేపీ మోసం చేసుద్దా, లేదంటే వీళ్ళందరినీ కలిపి ఏదన్నా వేరే ఒక అదృశ్య శక్తి మింగేసుద్దా అనే భ్రమలో భయంలో తిరుగుతూ ఉన్నారు. మరి చూసుకుంటా ఉంటే పెట్టుబడులు అని చెప్పని దావోస్కి వెళ్ళి వచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏమైనా తెచ్చారా, ఏమైనా వచ్చినాయా? అనేక రకాల అంశాలని నెలకొక అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి లడ్డు అంశం ఏమైంది? రాష్ట్రంలో అల్లర్లకు ప్రయత్నించారు. మీరే అల్లర్లకు ప్రయత్నించి మీరే క్లారిటీ ఇవ్వరు జనానికి. ఏం జరుగుతుందో అర్థం కాదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, బీజేపీ మీద ఆధారపడకుండా ప్రజల్ని నమ్మండి. ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు కదా, మీరెందుకు బీజేపీకి దాసోహపడతా ఉన్నారు? బీజేపీని నమ్మిన పార్టీ ఏ పార్టీ అయినా సరే, అది మిత్రపక్షమైనా ఇంకోటైనా, మీరు నుంచొని నమస్కారం పెట్టినా బీజేపీకి, ఒంగోని నమస్కారం పెట్టినా, సాష్టాంగపడి నమస్కారం పెట్టినా బీజేపీ మిమ్మల్ని అందరినీ తినేసుద్ది. మీరు అది మర్చిపోవద్దండి. దేశంలో మీరు గమనించాలి, అనేక రకాల పార్టీలను మీరు చూడండి. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, బీజేపీ సవాసం మాకుంది, వాళ్ళతో మేము కలిసి నడిస్తే ఏదైనా చేయవచ్చని. కానీ అలా నడవదు, ప్రజలు మర్చిపోరు. పెదకాకాని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బైబిల్ మిషన్ మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ రేవా డాక్టర్ స్వాయల్ కిరణ్ అయ్యా మాట్లాడారు. రేపు జనవరి 26 నుంచి 29 వరకు జరగబోయే బైబిల్ మిషన్ సభకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.